ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పాపం భరణి పరిస్థితి ఎలా అయిపోయింది అంటే తనుజ ఏ చిన్న పని చేసినా ఏం చేసినా తను ఎంతో ఎమోషనల్ అయిపోతుంది. అటు హౌస్ మేట్స్ తోని వాదించలేక, ఇటు నాన్న నాన్న అని పిలిచే కూతురుతో పడలేక తనలో తాను కుమిలిపోతున్నాడనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే ఇదంతా లైవ్ లో చోటు చేసుకుంది. అయితే తనుజ పాపం తన్ని కిచెన్ మానిటర్ నుంచి తీసేశారనే బాధతో తనుజాకి అంతకన్నా ఎక్కువ బాధ భరణి ఆమెకు సపోర్ట్ చేయకుండా మాట్లాడటంతో, పైగా తన కిచెన్ మానిటర్ తీసుకెళ్లి సంజనాకి ఇవ్వడంతో సంజన ఏమో తనుజ మీద పెద్దగా కేకలు వేసినా భరణి మాట్లాడలేదనే బాధతో మొత్తానికి తనుజ అయితే తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోలేక చిన్న పిల్లలాగా భరణి దగ్గర కంటతడి పెట్టుకుంది. అయితే భరణి తనకి ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనుజ అస్సలా ఊరుకుంటలేదనే చెప్పాలి. నేను మిమ్మల్ని ఎంతో నమ్మాను నాన్న, అంతేకాకుండా మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీకు అర్థం కాలేదు, కానీ ఆమె నా మీద అలా అరిసినా సరే మీరు ఏమీ మాట్లాడలేదు అంటే, అరే నేను ఆలోచించే తీసుకున్నాను రా డెసిషను, ఎందుకంటే పొద్దున్న నుంచి ఆమె నువ్వు మానిటర్ గా ఉన్నావు కాబట్టి నీ బుర్ర తింటుంది. నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టాలా లేకపోతే ఫుడ్ విషయంలో ఆమెతో గొడవ పెట్టుకుంటావా? అసలు నేను ఆలోచించిందే అది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో సుమన్ అన్నని అడుగు, అందుకే కదా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నీకే అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఒక విషయం, ఇందాక ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లోనే నీకు సుమన్ కి ఇచ్చేసాను కదా, ఎందుకంటే మీరిద్దరు అంటే నాకు ఇష్టం రా, నువ్వే ఎంతో సుమన్ అన్న కూడా అంతే, అర్థం చేసుకోరా అంటూ పాపం భరణి ఎంత చెప్తున్నా సరే తనుజ వినట్లేదనే చెప్పాలి. తనుజ అంతా బాగానే ఉంటుంది, కానీ తన మనసుకి ఏదన్నా చిన్న బాధ కదిలితే చాలు, అది కూడా నా అనుకున్న వాళ్ళ దగ్గర నుండి. ఇంకేముంది, భరణి నాన్న అని పిలిచింది, సంజనాకి సపోర్ట్ చేశాడు, తనకు సపోర్ట్ చేయలేదనే బాధ తను వెంటాడి మొత్తానికి తనలో ఉన్న బాధని ఈ రోజు భరణి దగ్గర అర్ధరాత్రి బయట పెట్టిందనే చెప్పాలి. మరి మొత్తానికి భరణి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇటు తనుజ అటు హౌస్ మేట్స్ అంటూ తన గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.